ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం జగన్ సమావేశం ముగిసింది. పార్లమెంట్లో ప్రధాని కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై ప్రధానితో సీఎం జగన్ చర్చించినట్లుగా సమాచారం. సుమారు గంటన్నర పాటు ప్రధానితో సీఎం జగన్ సమావేశమయ్యారు. ప్రధానితో భేటీ అనంతరం సీఎం వైఎస్ జగన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం జగన్ సమావేశం ముగిసింది. పార్లమెంట్లో ప్రధాని కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై ప్రధానితో సీఎం జగన్ చర్చించినట్లుగా సమాచారం. సుమారు గంటన్నర పాటు ప్రధానితో సీఎం జగన్ సమావేశమయ్యారు. ప్రధానితో భేటీ అనంతరం సీఎం వైఎస్ జగన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. పూర్తి సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం కొద్దిసేపటి కిందట ముగిసింది. దాదాపు అరగంట పాటు ఈ సమావేశం జరిగింది. అంతకంటే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం జరిగింది. చాలా సుదీర్ఘంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, బకాయిలపైన చర్చించారు. దాదాపు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం వాగ్దానం చేసినప్పటికీ ఇప్పటికీ ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. సో అంశాలన్నిటిని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. వాటితో పాటు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల అమలుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. విభజన చట్టంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కు అవసరమైనటువంటి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వడం కానీ, పోలవరం ప్రాజెక్టుకు ఇవ్వాల్సినటువంటి సంపూర్ణమైనటువంటి నిధులు, అలాగే మెడికల్ కాలేజీలు, ప్రతి కొత్త జిల్లాలో ఒక ప్రత్యేకమైన మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యం. సో ఆ దిశగా కూడా సహకారం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కూడా కేంద్ర ప్రభుత్వం మానుకోవాలి, వాటిని యథావిధిగా పునరుద్ధరించాలి, కార్యకలాపాలు కొనసాగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరినట్టు తెలిసింది. సో ఇలా సిరీస్ ఆఫ్ డెవలప్మెంట్స్ యాక్టివిటీస్ ఎజెండాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం జరిగింది. దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా ఏ నాయకుడు కూడా ఇంత సమయం పాటు ప్రధానమంత్రి సమయాన్ని కేటాయించలేదు. ముఖ్యమంత్రి రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.